ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 5వ తారీఖు లగాయితూ మే 11వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో శుక్రుడు రవి గ్రహం మేషరాశి యందు సంచారం చేస్తూ ఉండగా, వృషభ రాశి యందు గురుగ్రహం యొక్క సంచారము, అలాగే కన్య యందు కేతువు, కుంభరాశి యందు శనేశ్వరుని యొక్క సంచారము, మీనరాశి యందు కుజ బుధ రాహుగ్రహాలు సంచరిస్తూ ఉండగా, చంద్రుడు మీన మేష వృషభ మిథున రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతుందో తెలుసు. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి గురుబలం ఉండడం, తృతీయ స్థానమందు కుజుడు అనుకూలిస్తూ ఉండడం, చతుర్థ స్థానమందు శుక్రుడు, అలాగే ఈ వారంలో చంద్రబలం అధికంగా ఉండడం వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి రానున్నాయి. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల ఆర్థికపరమైనటువంటి అంశాలలో చాలా ఎదుగుదల గోచరిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి రుణబాధలు తగ్గుముఖం పట్టడం, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం, గతంలో ఏ నిర్ణయం తీసుకోవడం వల్ల మీరు ఇబ్బంది పడ్డారో అదే నిర్ణయాన్ని తిరిగి ఇప్పుడు గ్రహస్థితిలో మరలా తీసుకుంటూ ఉండడం, ఆ సాహసోపేతమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తూ గతంలో ఉన్నటువంటి అనుభవాలు, అలాగే గతంలో ఉన్నటువంటి ఆ అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళడం ద్వారా మంచి సత్ఫలితాలని, గతంలో చేసిన తప్పుల్ని చేయకుండా ముందుకు వెళుతూ ఉంటారు. దానివల్ల మంచి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే బుద్ధి ప్రచోదనం అవుతూ ఉంటుంది. ప్రత్యేకించి తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా తొందరగా తీసుకుంటూ ఉంటారు. అనగా గతంలో చాలా ఆలోచించి ఏదైతే నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఉండేవి, ఇప్పుడు చాలా తొందరగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం, వాటిని ఆచరణలో కూడా తొందరగా పెడుతూ ఉండడం లాంటి అంశాలన్నీ కూడా మకర రాశి వారిలో చూడొచ్చు. కష్టపడేటువంటి స్వభావం పెరుగుతూ ఉంటుంది. గతంలో చేసినటువంటి తప్పుల నుండి చాలా వరకు నేర్చుకుంటారు. మరీ ముఖ్యంగా ఎదుటి వారిని తక్కువగా చూసేటువంటి ఆ మనస్తత్వం మార్పు చెందుతూ ఉంటుంది. ఇలా ఈ రకంగా బుద్ధి అనేటువంటిది పరిణితి చెందుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి పురోగతి చాలా చక్కగా ఉంటుంది. ఆర్థిక ఎదుగుదల, ఆదాయ మార్గాలు పెంచుకునేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఉద్యోగ వ్యాపారాల పరంగా ఉండేటువంటి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. మరీ ముఖ్యంగా ఏదైతే గతంలో ఉద్యోగం పోతుందేమో అనేటువంటి భయం దగ్గర నుండి ఇవాళ ఉద్యోగంలో ఏదైనా ఒక ప్రమోషను, ఇంక్రిమెంట్ వచ్చేటువంటి స్థితి వరకు ఈ గ్రహస్థితి మిమ్మల్ని తీసుకువెళుతుంది. వ్యాపార లాభానికి అవకాశం ఉన్నది. విద్యార్థులకి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత మాట పట్టింపులకి అవకాశాన్ని కల్పించినప్పటికీ ఆరోగ్యపరమైనటువంటి ఎదుగుదల అనేటువంటిది గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి మకర రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి కుంభరాశి.